మరి కాసేపట్లో సిపి ఆఫీస్ కి మంచు మనోజ్ వెళ్ళబోతున్నారు. అయితే సిపి ఆఫీస్ దగ్గర నుండి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? మంచు మనోజ్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది, అక్కడికి మరి కాసేపట్లో వస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఈ వివాదానికి సంబంధించినటువంటి మంచు కుటుంబానికి వివాదానికి సంబంధించిన ఇప్పటికీ రాచకొండ సిపి నిన్న ముగ్గురికి మంచు మనోజ్కు, విష్ణుకు, మోహన్ బాబు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఉదయం 10:30 గంటలకు రాచకొండ సిపి ఆఫీస్లో హాజరు కావాలంటూ దీనికి సంబంధించిన వివాదానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితమే జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఆయన నివాసం నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఈ వివాదానికి సంబంధించి మంచు మనోజ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జల్పల్లిలో నివాసంలో మాట్లాడుతూ తన నాన్నను అంటే మోహన్ బాబుని ట్రాప్ చేస్తున్నాడు, విష్ణు, వినయ్లు ట్రాప్ చేస్తున్నారు, నన్ను పూర్తిగా కుటుంబానికి దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ వివాదానికి వాళ్ళు సృష్టిస్తున్నారని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు. కానీ నాన్న మీద తనకు అభిమానం ఉంది, నాన్నంటే ప్రాణం, నాన్నంటే నాకు దేవుడితో సమానం అంటూ మంచు మనోజ్ చెప్పిన నేపథ్యంలో వివాదం మాత్రం ఇంకా ముదురుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్వల్ప అస్వస్థతతో నిన్న జరిగినటువంటి వివాదం గొడవల్లో మోహన్ బాబు సతీమణి మంచు మనోజ్ తల్లి కూడా అస్వస్థతకు గురయ్యారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరి ముగ్గురికి నోటీసులు ఇచ్చినటువంటి రాచకొండ సిపి ఆఫీస్ కి మంచు మనోజ్ అయితే మరికొద్దిసేపట్లో చేరుకున్నారు. మరి మోహన్ బాబు, విష్ణులు హాజరవుతారా లేదా అనేది కొంచెం సస్పెన్స్ గా మారే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే వైద్యులు మోహన్ బాబుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ అనంతరం హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశాల నేపథ్యంలో మరి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అనంతరం మోహన్ బాబు, విష్ణులు హాజరవుతారా లేదా అనేది తేలనుంది. అయితే ఇప్పటికైతే ఇక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు రాచకొండ సిపి ఆఫీస్ ముందు. మంచు మనోజ్ నిన్నటువంటి జరుగుతున్నటువంటి ఈ 3 రోజులుగా జరుగుతున్నటువంటి మంచు కుటుంబం వివాదం నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే తాను ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు, తన కూతురిని కూడా ఈ వివాదంలోకి లాగారు, తన భార్య పిల్లల కోసమే, ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నాను, దాదాపు అనేక రోజులుగా నాపై వివక్ష చూపుతున్నారు, విష్ణు, వినయ్ కుట్రపూరితంగా నన్ను కుటుంబానికి దూరం చేసేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారంటూ చెప్పారు. అదే సందర్భంలో మీడియా నిన్న జరిగినటువంటి దాడి సంబంధించిన నేపథ్యంలో మీడియాకు కూడా క్షమాపణలు చెప్పారు. కానీ ఈ నేపథ్యంలో వివాదానికి మాత్రం రాచకొండ సిపి ఆఫీస్కి వచ్చిన తర్వాత వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మరి మంచు మనోజ్ ఎలాంటి వివరణ ఇస్తారు? ఈ వివాదంలో కీలకంగా ఆస్తి తగాదాల నేపథ్యంలో కొన్ని సంచలన ఆరోపణలు మనోజ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఆస్తి వివాదాలే ప్రధాన కారణమా లేదా విష్ణుకు సంబంధించినటువంటి విష్ణు, మోహన్ బాబులు దీనికి సంబంధించినటువంటి వివరణ రాచకొండ సిపికి కూడా వివరించే అవకాశం ఉంది. ఈ వివరణ ఇచ్చిన అనంతరం ఈ కేసులో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వివాదంలో స్థానిక పహాడీషరీ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కానీ ఈ వివాదం నిన్న సాయంత్రం మంచు మనోజ్ ఇంటికి వచ్చిన తర్వాత వివాదం మరింత ఎదిరింది. గోట్ లోపలికి జల్పల్లిలో ఉన్న నివాసం లోపలికి తన పిల్లలు లోపల ఉన్నారు, నన్ను అనుమతించండి అంటూ మంచు మనోజ్ వచ్చి అక్కడ అరిచి గొడవ చేసినప్పటికీ గేట్లు తెరవకపోవడంతో మంచు మనోజ్ గేట్లని ధ్వంసం చేసుకొని తోసుకొని లోపలికి వెళ్ళిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. అదే సందర్భంలో మీడియా పైన కూడా మోహన్ బాబు వచ్చి దాడి చేశారు. ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఈ వివాదం ఇంకా ముదురుతున్న నేపథ్యంలో వీరిద్దరికి మోహన్ బాబు వద్ద 2 లైసెన్స్డ్ గన్స్ ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ ఘటన పైన పూర్తిగా పోలీసులు కూడా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మనోజ్ కూడా తనకు రక్షణ కల్పించాలి, ఇంట్లో విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు కూడా తన పైన దాడి చేస్తున్నారు, తనకు ప్రాణహాని ఉంది, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డితో పాటుగా మహేష్ భగవత్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కూడా తను ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కదలిక జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీజీ ఆదేశాల మేరకు రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురికి ఈ వివాదానికి మంచు కుటుంబంలో నెలకొన్నటువంటి పూర్తి వివాదానికి ప్రధాన కారణంగా ఉన్నటువంటి మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్లకు నోటీసులు జారీ చేశారు. మరి ఈరోజు నోటీసులకు వీరు రెస్పాండ్ అయిన అనంతరం రాచకొండ సిపి ఆఫీస్కి వచ్చి వీళ్ళు వివరణ ఇస్తారా? మంచు మనోజ్ అయితే ఇప్పటికీ కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. వివరణ ఇచ్చే అనంతరం మోహన్ బాబు, విష్ణులు వివరణ ఇస్తారా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. మొత్తంగా వీళ్ళు ఈ సిపి ఆఫీస్కి వచ్చిన అనంతరం
వివరణ ఇచ్చిన అనంతరం ఇందులో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఈ వివాదం అయితే 3 రోజులుగా ఇటు 4వ రోజు వివాదం కొనసాగుతుంది. మరి ఈ వివాదానికి ఇప్పుడు రాచకొండ సిపి ఆఫీసు వేదిక అయింది. మరి వివాదానికి పరిష్కారం అవుతుందా లేదా ఈ వివాదం ఇట్లనే కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్ సాగర్, ఇటు మనోజ్ అయితే స్టార్ట్ అయ్యారు, మరి విష్ణు మరియు మోహన్ బాబు వాళ్ళు కూడా ఇవాళ హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే తర్వాత హాజరవుతామని రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్ సార్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఇప్పటికే మోహన్ బాబు విష్ణులు కాంటినెంటల్ ఆసుపత్రిలో అటు తల్లిదండ్రులకు విష్ణు చికిత్స చేపిస్తున్న నేపథ్యంలో మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఆరోగ్యం ఎలా ఉంది అన్నది ఇక్కడ కొంచెం సస్పెన్స్గా నెలకొంది. ఎందుకంటే హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అనంతరం డాక్టర్లు ఒకవేళ మరింత వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో మోహన్ బాబు పోలీసులకు రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇటు విష్ణు మోహన్ బాబులు ఈ హెల్త్ బులెటిన్ అనంతరం వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబుకు అస్వస్థత, తన తల్లికి కూడా అస్వస్థత ఉందన్న నేపథ్యంలో వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డ అనంతరం లేదా ఈరోజు సాయంత్రానికి కానీ రేపు కానీ మేము విచారణకు వస్తామని చెప్పి వాళ్ళు పోలీసులకు రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. రిక్వెస్ట్ చేసుకున్న అనంతరం పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, లేదా అక్కడికే వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉందా, లేదా మోహన్ బాబుని విష్ణుని ఇటు రాచకొండ సిపి ఆఫీస్కే పిలిపించి విచారించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ వివాదంలో పోలీసులకు సంబంధించినటువంటి వివరణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని తెలుస్తుంది. మరి రాచకొండ సిపి ఆఫీస్కి వీరి ముగ్గురి వివరణ అనంతరం కీలక విషయాలు, కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సర్తాజ్ సాగర్, మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియో టేప్ ఒకసారి కనుక వింటే ఇందులో ఆయన ఒక మాట మాట్లాడారు. నువ్వు ఒక హౌస్ హెల్ప్ని కొట్టావు, ఆయన ఆల్మోస్ట్ చనిపోయిపోయాడు, కేసు కూడా పెట్టబోయాడు, కానీ నేనే నార్మల్ చేశాను అంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు మోహన్ బాబుతో ఇప్పుడు ఎట్లానో మంచు మనోజ్ ఆల్రెడీ అక్కడికి రీచ్ అవ్వబోతున్నారు కాబట్టి ఆయనను అడిగే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఎస్ సార్, ఖచ్చితంగా ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పోలీసులు సేకరించారు. స్థానిక పహాడీ షరీఫ్ పోలీసులు నిన్న ఏసీపీ పహాడీ షరీఫ్ స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ లక్ష్మీకాంత్ నేతృత్వంలో పోలీసులు ఇటు మోహన్ బాబుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎందుకంటే ఈ వివాదం అనేది కేంద్ర బిందువుగా జల్పల్లిలోని నివాస కేంద్రంగా జరిగింది. అసలు ఆ రోజు దాడి జరిగిన రోజు ఏం జరిగింది, ఆ రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, మోహన్ బాబుకు సంబంధించినటువంటి కీలక అనుచరులు వినయ్, విజయ్తో పాటు మరికొంతమంది బౌన్సర్లు, సెక్యూరిటీ ఎవరెవరు అన్న వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. అయితే విష్ణు వచ్చిన అనంతరం పరిణామాలు కొంచెం కీలకంగా మారాయి. కొంచెం వివాదం అనేది సద్దుమణుగుతుందని చెప్పి విష్ణు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి మోహన్ బాబు స్వయంగా జల్పల్లిలోని నివాసానికి తీసుకువచ్చారు. అనంతరం వాళ్ళు కొంచెం చర్చించారు. మనోజ్తో కూర్చొని తన సన్నిహితులతో కలిసి అటు మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్లు ముగ్గురు కలిసి సన్నిహితులతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చించినప్పటికీ ఆ వివాదం మధ్యలోనే చర్చలు విఫలం కావడంతో ఇటు మంచు మనోజు, మౌనిక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇటు డీజీపీని తమకు రక్షణ కల్పించాలి, తమ పైన కుట్రలు జరుగుతున్నాయి, తమ పైన దాడులు జరుగుతున్నాయన్న నేపథ్యంలో అనేక విషయాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఈ దాడుల వెనుక ఎవరెవరు ఉన్నారు, మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు ఎందుకు దాడులు చేస్తున్నారు, ఇటు కీలక విషయాలు కూడా మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం మీడియాకు తెలపడం జరిగింది. తన తండ్రికి గన్ను పెట్టి ఎవరు బెదిరించారన్న విషయాలను కూడా ఆయన సంచలనంగా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ అన్ని వివరాలను ఇటు మంచు మనోజు, అటు మోహన్ బాబు అనుచరుల పైన దాడి చేయడమా, మోహన్ బాబు అనుచరులే మంచు మనోజ్ పైన, తన కుటుంబం పైన దాడి చేశారా అన్న విషయాలను కూడా పోలీసులు విచారణలో సంచలన విషయాలను కూడా అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఎలాంటి వివరాలు వెల్లడిస్తాడు, మంచు మనోజ్ వివరాలు వెల్లడించిన తర్వాత పూర్తిస్థాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన తండ్రికి సంబంధించి, తన అన్నకు విష్ణుకు సంబంధించినటువంటి విషయాలు, కీలక విషయాలు పోలీసుల ముందు పెట్టే అవకాశం అయితే మంచు మనోజ్ కనిపిస్తుంది. సర్తాజ్ రైట్, థ్యాంక్ యూ సాగర్. మొత్తానికి రోజు రోజుకి మంచు ఫ్యామిలీ గొడవ ట్విస్టులపై ట్విస్టులతో ముందుకు వస్తూనే ఉంది. తనపై ఇటు కావాలనే తప్పుడు ప్రచారం చేశారని మంచు మనోజ్ ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి ఆస్తులు కూడా అడగలేదని చెప్పారైనా నాపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నేను నా సొంత కాళ్ళపై నిలబడే ప్రయత్నం చేస్తున్నానని మీడియాతో తన ఆవేదనను చెప్పుకున్నారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఎప్పుడూ కూడా ఊహించలేదని అన్నారు. మా నాన్న దేవుడని ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదని అన్నారు మంచు మనోజ్.
ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరపున, మా అన్న తరపున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి. నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న, అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో, జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారులో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? పోలీసులు కూడా తెలుసు, అది ఎస్ఐ గారికి తెలుసు. అది బయటికి రాదు, కానీ రికార్డులో ఉంటుంది కదండి, అది కనుక్కోండి సార్ 108 ఎందుకు వచ్చిందని. అండ్ నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను, ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్, సీసీటీవీ కెమెరాలు తెప్పిండి సార్. నేను కిరణ్ని, విజయ్ని ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకోండి, వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను. ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు. నిన్న మా ఇంట్లోనే తిరిగాడు. మా ఇంట్లోనే తిరిగి మా నానీస్ని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు. నిన్న నా కూతురు బట్టలు ప్యాక్ చేసేదానికి ఇట్లా ప్రయత్నించాడు అతను. అప్పుడు నేను కంగారుగా అప్పుడు డీజీ ఆఫీసులకి వెళ్ళి, భయం వేస్తుందండి పిల్లల జోలికి వెళ్తే, ఎవరికి నేను అందుకే
నాకు మా నాన్న దేవుడు అండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు. వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ మీరు అందరూ ఉన్నందుకు. విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు ఉంది, వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు అందరూ ఉండంగానే. మీరు అతని కారు నంబరు, అతని సిగ్నల్ని దయచేసి ట్రాక్ చేయండి. అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ? మీరు దయచేసి ఇది ఇమీడియట్గా చేసుకోండి. నేను సాయంత్రం లోపల ఒకసారి మీరు అన్నారు ఇందాక మా నాన్న దేవుడు అని చెప్పి, ఎవరు ప్రభావితం చెప్తాను సార్. ఇది మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి, క్లియర్గా అది కాలుస్తున్నారు. ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను, నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను.